హాయ్ గైస్, రీసెంట్గా పాకిస్తాన్లో ఒక ట్రైన్ హైజాక్ అయితే జరిగింది. సో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ను ఎందుకు హైజాక్ చేశారు, దీనికి అసలు కారణం ఏంటి, దీంట్లో ఎంతమంది చనిపోయారు, ఈరోజు వాట్ ఇఫ్ స్టోరీలో ఈ స్టోరీ అయితే తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాకిస్తాన్లో జరిగిన రైల్ హైజాక్ ఘటనలో జాఫర్ ఎక్స్ప్రెస్ను బాలుచ్ విప్లవకారులు, సో బాలుచిన్ లిబరేషన్ ఆర్మీ, ఇది బిఎల్ఏ అని కూడా పిలుస్తారు, వీళ్ళ దాడి చేసి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళని బంధించారని రిపోర్ట్లు అయితే చెప్తున్నాం. దాదాపు 70 నుంచి 80 మంది మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారు. పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక దళాలు అంటే స్పెషల్ ఫోర్సెస్ మిలిమెంట్లను ఎదుర్కొని చివరికి 30 మంది తీవ్రవాదులను హతమార్చారు. మొత్తం 190 మంది ప్రయాణికులను రక్షించగా ఈ ఘటనలో 21 మంది అమాయకులైన ప్యాసింజర్లు చనిపోయారు. 4 మంది ఆ దేశానికి సేవ చేసే సైనికులు మృతి చెందారు. మిలిమెంట్లు విమోచన శిబిరాల్లో ఉన్న బాలుచ్ కార్యకర్తలు విడుదల కోరుతూ గెస్ట్ హౌస్ని అయితే ఉంచారు. ఈ ఘటనలో పేలుడు వాంఛలతో కూడిన ఆత్మాహుతి బంబర్లు ఉన్నట్లయితే దీంట్లో అంటే సెల్ఫ్ సూసైడ్ అటాకర్స్ ఉంటారు కదా, సూసైడ్ బంబర్స్, వీళ్ళైతే అధికారులు ఉన్నారని తెలిపారు. దీంతో ఆపరేషన్ అయితే మరింత సంక్లిష్టంగా మారిపోయింది. సో అలాంటి టైంలో ఏం చేయాలో కూడా తెలియదు కదా, ఇటు బంధించిన ప్యాసింజర్లకి రిస్క్, ఇటు అక్కడికి వెళ్ళిన సైన్యానికి కూడా రిస్క్, ఎవరికైనా రిస్క్. బట్ అప్పుడే సైన్యం ప్రత్యేక దళాలతో కలిసి రక్షణ చర్యలు అయితే చేపట్టి చివరకు మిలిటెంట్లను అయితే అంతమొందించారు. పాకిస్తాన్లో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఈ ఘటన వచ్చేసి 2025 మార్చి 12వ తేదీన అయితే జరిగింది. ఈ బాలుచ్ విప్లవకారులు అయితే ఈ దాడి నిర్వహించారు. దీనికి సంబంధించి సైన్యం ప్రత్యేక చర్యలు తీసుకుని దాదాపు ఈ 30 మందిని అయితే హతమార్చడం జరిగింది. సో 130 కాదు, దాదాపు 190 ప్యాసింజర్లను అయితే కాపాడారు. అండ్ 21 మంది అమాయక ప్యాసింజర్లను 4గురిని అయితే కోల్పోయారనే చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ఏంటంటే వీళ్ళు బాలుచ్ విప్లవకారులే, దీనికి వెనక చాలా కుట్ర అయితే ఉంది. సో ఆ ప్రాంతానికి తగిన హక్కుల కోసం అండ్ వనరుల పంపిణీ కోసం, రాజకీయ స్వేచ్ఛ కోసం అయితే పోరాటం అని అయితే ఈ బాలుచ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిబరేషన్ ఆర్మీ, వీళ్ళైతే చెప్తున్నారు. అంటే అక్కడ ప్రాంతీయవాదులే ఇలాగా తయారయ్యి వాటిని హైజాక్ చేశారు ట్రైన్ అయితే. ఈ బిఎల్ఏ తీవ్రవాదులు అయితే బాలుచ్ రాజకీయ ఖైదీలను విడుదల అంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ని వాళ్ళని అరెస్ట్ చేశారని వాళ్ళు విడుదల చేయాలని చెప్పి ఈ ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది. ఇలా ఏంటంటే ఇలా అదృశ్యమైన కార్యకర్తల గురించి సమాధానం కోరుతూ ఈ హైజాక్ అయితే పాల్పడ్డారు. వారు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రైల్లోని ప్రయాణికులను కూడా బంధించారు. సో ఆత్మహత్య బాంబులను సైన్యం దాడి చేస్తే బందీలను చంపేస్తామని అయితే బెదిరించడం కూడా జరిగింది. సో ఎలాగైనా చివరాఖరికి అయితే వీళ్ళని కొంతమందిని అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అయితే అపహరణకు గురైన ప్రయాణికులను రక్షించేందుకు పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టింది. సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి ఉగ్రవాదాలను మట్టుపెట్టేందుకే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ బిఎల్ఏ పాకిస్తాన్ సర్కార్తో అయితే చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది, కానీ ప్రభుత్వం ఇంకా దీనిపై అధికార స్పందన అయితే ఇవ్వలేదు. ఈ దాడి అనంతరం బాలుచిస్తాన్ ప్రభుత్వం 3 రోజులు సంతాపాన్ని అయితే ప్రకటించింది. అలాగే క్వెట్టా నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే రైళ్లు సర్వీసులు నిలిపివేడ్డాయి. అండ్ అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వం జాఫర్ ఎక్స్ప్రెస్ల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా, గాయపడిన వారికి కూడా పరిహారం అయితే ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు అయితే 2 లక్షల చొప్పున అయితే ఇస్తామని అయితే చెప్పారు, అంటే పాకిస్తాన్ రూపాయల ప్రకారం. ఇంకా తీవ్రంగా గాయపడిన వారికి అయితే ₹1,00,000 అండ్ ఈ స్వల్పంగా గాయాలైన వారికి అయితే 20,000 చెల్లించాలని అయితే చెప్పారు. సో రైల్వే శాఖ కూడా ఈ పరిహారం గురించి అధికారికంగా అయితే ప్రకటించింది సో రీసెంట్ టైంలో. సో ఇది హైజాక్. ఏ దేశానికైనా స్వేచ్ఛ అనేది తమ అక్కడున్న లోకల్ ప్రాంతీయవాదులే పోరాడదామని ఇలా తయారు చేసిన ఘటన ఒక్క పాకిస్తాన్లోనైతే జరిగింది. సో ఇది గైస్ ఈరోజు వీడియో టాపిక్. ఇది వైరల్గా ఇంట్రెస్టింగ్ అయితే చాలామందికి తెలియదు, అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.